తిరుపతి ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలను ఏప్రిల్ 26వ తేదీ నుంచి 4 రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ ప్రకటించారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి తిరుపతిలోని తుడా కచ్చెపి ఆడిటోరియంలో ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఈ మహాసభలు 4 రోజుల పాటు కొనసాగనున్నట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, కార్మికుల సమస్యలు, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయని వెల్లడించారు. కార్మిక వర్గాల ఐక్యతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఈఎస్ఐ, పిఎఫ్, ప్రావిడెంట్ చట్టాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ ఉన్నాయి. ఇలాంటి అనేకమైనటువంటి రక్షణ ఇవ్వదు ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, శ్రామిక వర్గాన్ని అంతటికి కూడా రక్షణగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్ల వల్ల అసాధ్యమైనటువంటి నిర్ణయాన్ని ఆ 4 లేబర్ కోడ్లు పెట్టారు. సమ్మె చేయాలంటే 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, అది అసాధ్యం. యూనియన్ ఏర్పాటు చేసుకోవాలంటే 100 మందికి పైన యూనియన్ రిజిస్ట్రేషన్ చేయాలి. 100 మంది పైన ఆ పరిశ్రమలోనూ అక్కడ పనిచేస్తున్నారు. 100 మంది అక్కడ చేద్దామంటే ఆ 100 మంది యూనియన్ పెట్టుకునేదానికి యాజమాన్యాలు అంగీకరించాలి. యాజమాన్యాలు ఎక్కడ కూడా అంగీకరించాలి. ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్, ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ అటు ఉద్యోగులు కానీ, ఎంప్లాయీస్ కానీ, లేకపోతే పరిశ్రమలో పనిచేసే పరిశ్రమాధిపతులు కానీ, ఇటు కార్మిక వర్గానికి అనుసంధానంగా ఉండి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి చర్చలు జరిపి పరిష్కారం చేస్తాం. ఇప్పుడు ఈ 4 లేబర్ కోడ్లు ఇది నిర్వీర్యమైపోయింది. లేబర్ డిపార్ట్మెంట్ యాజమాన్యాలు ఏం చెప్తే అదే తప్ప వేరే ఇంకా చట్టాలు ఏం కూడా పనిచేయాలి. అంటే ఈ రోజు 100 సంవత్సరాల తర్వాత సాధించుకున్న వీటన్నిటిని ఎదుర్కొనేదానికి, కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసేదానికి ఈ మహాసభలు, అదేవిధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఏ విధంగా ఉండాలనేటటువంటిది కూడా ఈ మహాసభతో రూపొందించబోతున్నాం. ఆ రాష్ట్ర మహాసభలు అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా మహాసభ నవంబర్ 26, 27, 28, 29 తేదీల్లో బెంగళూరులో జరగబోతున్నాం. ఆ బెంగళూరు జరిగే ఆల్ ఇండియా మహాసభ నాటికి ఈ మొత్తం 29 రాష్ట్రాల మహాసభలు, దేశంలో అన్ని కేంద్ర సంఘాల మహాసభలు కూడా పూర్తి చేసుకొని అక్కడ ఎన్నికైనటువంటి ప్రతినిధులు కూర్చొని ఈ లేబర్ కోడ్స్ అనేవి దేశవ్యాప్త సమస్య, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో కార్మిక వర్గాల మధ్య సమస్య కాబట్టి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కేంద్ర కమిటీ కూడా నిర్ణయిస్తుంది. దాని ప్రకారం భవిష్యత్తులో పోరాటాలు నిర్ణయించుకొని ఆ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ శక్తులు అనుకూలమైనటువంటి విధానాలు, పెట్టుబడిదారులకు ఉపయోగపడేటటువంటి విధానాలు, మరి 30-40 కోట్ల మంది శ్రామిక వర్గాన్ని పక్కన పెట్టి వాళ్ళందరికీ ఇబ్బందులు కలుగజేస్తుంది. దేశంలో కొద్ది మంది మాత్రం ఉండేటటువంటి కార్పొరేట్ శక్తులకి ఉపయోగపడే విధమైన నిర్ణయాల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాంట్లో భాగంగానే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ సెక్టార్స్ కూడా ప్రైవేటీకరించే పనులు ఉన్నారు. రైల్వేలు ప్రైవేటీకరిస్తున్నాం, విమానయానాలు పోయినాయి, బిఎస్ఎన్ఎల్ సంస్థలు పోయినాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ అదే ప్రయత్నంతో పోరాటం చేస్తూ ఉన్నాం. గనులు, కార్ఖానాలు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. గనుల్లో ఉన్నటువంటి సంపదను కూడా పొలగొట్టేదానికి ఆపరేషన్ కగారు పేరుతో అక్కడ ఉద్యమాలు చేస్తున్న నక్సలైట్లను కూడా అనుమతించారు. ఈ విధంగా ఈ పరిణామాలన్నింటి కూడా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పరిపాలన చేయడం తప్ప కార్మిక వర్గం పట్టదు, దేశ సంపద పట్టదు, పబ్లిక్ సెక్టార్ పట్టదు, పబ్లిక్ సెక్టార్ నుంచి వచ్చే సంపద పట్టదు. అందువల్ల వీటన్నిటినీ పరిరక్షించుకునేదానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలకి సమాయత్తం కాబోతున్నామని, వాటిలో వేదికలు ఈ మహాసభలో అవుతున్నాయని అందరూ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా తెలుగులో కూడా దాదాపు 14-16 వేల మంది తిరుమలలో పనిచేసినటువంటి కార్మికులు ఈరోజు చట్టాలు ఉంటేనే ఇంకా సాధ్యం కావాలి. అసలు ఈ చట్టాలు, యూనియన్లు, సంఘాలు లేకపోతే రవీంద్రనాథ్ గారు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ గారు, ఏఐటియుసి తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డీ, ఏఐటియుసి జిల్లా ఆఫీస్ డైరెక్టర్ గోవిందస్వామి, వైఎస్ మణి,
అదేవిధంగా తిరుపతి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర ఏపీ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటారు. విషయాలు వివరాలన్నీ కూడా రవీంద్రనాథ్ గారు. ఈ 106 సంవత్సరాల్లో అనేక పోరాటాలు విజయాలు సాధించినటువంటిది కార్మిక వర్గానికి తెలుసు. ప్రధానంగా ఇప్పుడు ఏర్పాటు చేయడానికి కారణం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత మహాసభలు మనకి జరుగుతాయి. ఏఐటీయూసీ సంఘాన్ని అవి కింద యూనిట్ స్థాయి నుండి ఆల్ ఇండియా స్థాయి వరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నాయి. ఇది రాష్ట్రం ఏర్పడిన తర్వాత 18వ మహాసభలు ఈ తిరుపతిలో ఏప్రిల్ 26-27 తేదీలో జరగబోతా ఉన్నాయి. ఈలోపు అన్ని 28 జిల్లాల మహాసభలు, అదేవిధంగా ఏఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ అప్డేటెడ్ యూనియన్లు దాదాపు 20 యూనియన్లు ఉన్నాయి. ఆ 20 యూనియన్ల మహాసభలు కూడా డేట్లు వచ్చి నిర్వహిస్తా ఉన్నాం, కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకి రాష్ట్ర నలుమూలల నుండి 500 మంది జిల్లాల్లో ఎన్నికైనటువంటి ప్రతినిధులు, అదేవిధంగా మహాసభ రాష్ట్ర అప్డేటెడ్ సంఘాల్లో ఎన్నికైనటువంటి ప్రతినిధులు హాజరవుతారు. ప్రధానంగా ఇప్పటికే 2.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి మరి మా కార్మిక నేతలు, విశాఖ పోర్టు, అదేవిధంగా కాకినాడ పోర్టుకు చెందినటువంటి నాయకులు, ఆర్టీసీ, మెడికల్, మున్సిపాలిటీ, బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సహకార బ్యాంకులు, సహకార సంస్థలో పనిచేసేటువంటి ఇటువంటి నేతలు, అదేవిధంగా ఆటో, అమాలి, ఇంకా ఇలాంటి ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి నేతలు, దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీములలో వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ స్కీములలో ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశా, ఇంజనీర్స్, హెల్త్, స్కూల్ ఆయా ఇలాంటి రంగాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ మొత్తంగా ఎన్నికైనటువంటి 500 మంది ప్రతినిధులు 4 రోజుల పాటు ఇక్కడ కూర్చొని ఈ 3 సంవత్సరాలు ఏఐటీయూసీ చేసినటువంటి కృషి, పోరాటాలు, ఈ రోజు ఉన్నటువంటి ఇష్యూస్ పైన భవిష్యత్తు పోరాట కార్యక్రమాల రూపకల్పన ఇవన్నీ కూడా చేయడం జరుగుతాం. ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి అనేకమైనటువంటి హక్కులు కోల్పోయారు.